సరిపోతాయండి. అనపతి నియోజకవర్గం బెక్కవోలు మండలం పందలపాక గ్రామం అది. గత 4 రోజులుగా టీవీ ఛానల్లో వస్తున్న ప్రచారం ప్రకారంగా ముందు దృష్టిలోనే రామకృష్ణారెడ్డి గారికి సీటు ప్రకటించడం మా నియోజకవర్గంలో చాలా ఆనందంగా జరిగింది. 4 రోజులుగా బీజేపీకి సీట్ అని చెప్పి టీవీల్లో ప్రచారం చేస్తుంటే మా కార్యకర్తలందరూ కూడా మనోభావాల్లోనే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. 5 సంవత్సరాలుగా రామకృష్ణారెడ్డి గారు వెంటే తిరుగుతూ రామకృష్ణారెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టినా, మా కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా పార్టీని బతికించడం కోసం రామకృష్ణారెడ్డి గారు వెంటే తిరుగుతూ చాలా కష్టపరిస్థితుల్లో మా పార్టీని ఇవాళ ఖచ్చితంగా నెగ్గుతాం అనే పరిస్థితికి తీసుకొచ్చిన కేడర్ వాళ్ళంతా కూడా నిరుత్సాహం చెందుతుంది. అనపతి సీటు ఖచ్చితంగా టీడీపీ సీటు గెలిచే తీరుద్దనే మా భావంలో ఉండగా ఇవాళ బీజేపీకి ఇవ్వడం అన్నది ఈ సీటు చాలా కార్యకర్తలందరూ మనోభావాలు లోనవుతూ మా అధిష్టానాన్ని తెలియజేయాలని ఇవాళ నిరసన దీక్ష పెట్టాము. మా బిక్కోల మండలం అంతా కలిపి ఒక చోట కూర్చొని ఈ మండలంలో అందరికీ తెలియజేయాలని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేసి మా నాయకుడి ముందు బాబు గారికి మా మనోభావాలు తెలియజేయాలని కోరుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఇవాళ భువనేశ్వర్ గారిని కూడా కల్లా మా కేడర్ కొంతమంది వెళ్ళారు. భువనేశ్వర్ గారిని కలిసి మా అందరి బాధలు చెప్పి మా రామకృష్ణారెడ్డి గారికి సీట్ని కొనసాగించాలి, ఎన్డీఏ అభ్యర్థిగా కొనసాగించాలని కోరుతూ అధిష్టానాన్ని మరోసారి మా అందరి బాధలు తెలియజేయాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకుని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్నో కేసులు పెట్టించుకుని ఏదో ఈ వైసీపీ గవర్నమెంట్ మీద ఈ రామకృష్ణారెడ్డి గారు 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు. 40 కేసులు ఉన్నాయి ఆయన మీద. కార్యకర్తల మీద 200 కేసులు ఉన్నాయి. అయినా కూడా ఎవరో ఇబ్బంది పడకుండా మన చంద్రబాబు నాయుడు గారు అనపతి వచ్చినప్పుడు కూడా గో బ్యాక్ అంటే కూడా కార్యకర్తలందరూ ముందుండి చంద్రబాబు నాయుడు గారు సభ జరిగించే వరకు కూడా కొట్టడానికన్నా కొట్టించుకోవడానికి సిద్ధంగానే మేము బయలుదేరి ఉన్నాం. ఇలాంటి క్యాడర్ ఉన్నాయి ఇక్కడ ఎలా చేస్తే మనోభావాల్లో ఉన్నవి. పైగా 6 జిల్లాలకి, కృష్ణా జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు 6 జిల్లాలకు కూడా రెడ్డికి అంటూ ఒక సీటు కూడా లేదు మన గవర్నమెంట్లో. ఉన్న ఏకైక సీటు రామకృష్ణారెడ్డి గారు. ఒక రెడ్డికి రేపు సమస్య వస్తే రెడ్లు ఎవరు చెప్పుకోవాలని పరిస్థితిలో రామకృష్ణారెడ్డి గారు ప్రతి మీటింగ్లోనూ భరోసా ఇస్తున్నారు. నాకు చెప్పండి, రెడ్లకి నేను ఉన్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా తీసుకెళ్లి మాట్లాడి మన క్యాడర్కి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన పార్టీ తరఫు నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు. వాళ్ళ రెడ్లు మనోభావాలు దెబ్బతిని పరిస్థితి ఉంది. ఈ పులివెందుల తర్వాత 2వ పులివెందులు అన్నారు. ఈ 2వ పులివెందుల్లో కూడా ఇక్కడ వేరే సీట్ ఇస్తే, వేరే కమిటీకి సీట్ ఇస్తే ఈ పార్టీకి చాలా ప్రభావం పడుతుంది. అలాగే పురంధేశ్వర గారు కూడా లోక్సభ స్థానానికి కూడా చాలా ఇబ్బందులు ఫాలో అవుతుంది. దీనివల్ల ఇక్కడ మనోభావాలు దెబ్బతిని ఈ సీటు పోవడమే కాకుండా పార్లమెంట్కి కూడా ఇబ్బంది అవుద్ది, అసెంబ్లీ సీటుతో పాటు పార్లమెంట్ స్థానానికి కూడా ఇబ్బంది అవుద్దని, ఆ ఇబ్బంది పడకుండా మన పార్టీని మన ఎజెండాని ముందుకు తీసుకెళ్లి మన గెలుపు గుర్రాలని బరిలో పెట్టాలని అధిష్టానం కోరుకుంటూ మనం బలంగా ఉండాలి, మన పార్టీ గెలాలనే ఉద్దేశంతోనే మా వాయిస్ వినిపిస్తున్నాం తప్ప మరి ఏది కాదు. మీరు మా పెద్దలు బాబు గారు మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ సీట్ని తక్షణమే రామకృష్ణారెడ్డి గారిని కేటాయించి కొనసాగిస్తూ అనౌన్స్మెంట్ ఇచ్చి మా కార్యకర్తల మనోభావాలను గుర్తించాలని, గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని